యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనము. నీకు సమాధానము కలుగజేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో ఒక మాట ఉంటుంది, హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఉదయకాల సమయంలో మీకు అందరికీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్ అంటూ ఉంటాను. షలోమ్ అనేది హీబ్రూ పదం అండి. షలోమ్ అనగా దేవుడు నీకు సమాధానము కలుగజేయునుగాక. మన సంస్థ పేరు షలోమ్ మినిస్ట్రీస్ అని పెట్టాం, అంటే సమాధాన పరిచర్యలు. ఆ తర్వాత నేను ఆలోచన చేశాను, ఎవరి సమాధానము? నేనిచ్చే సమాధానమా? అసమాధానంలో ఉన్న నా జీవితాన్ని ప్రభు ఏర్పాటు చేసుకొని ప్రత్యేకించి దేవుడు నాకు సమాధానాన్ని ఇచ్చాడు కనుక నా సమాధానం కాదండి, మనుషుల సమాధానం కాదండి, దేవుని యొక్క సమాధానం. అందుకొరకే ఆ తర్వాత చిన్న ఒక సవరణ చేశాము, క్రైస్ట్ షలోమ్ మినిస్ట్రీస్ అని పెట్టాము. క్రీస్తు యేసు ప్రభు వారు ఈ షలోమ్ లేక సమాధానం అనే పదాన్ని ఎప్పుడు వాడారు అంటే, ఆయన మరణించి మరణాన్ని జయించి పునరుద్ధానుడైన తర్వాత యూదులకు భయపడే శిష్యులు ఒక గదిలో దాక్కుని ఉండగా ఆ గోడ సందులో నుండి దేవుడు వారి మధ్యలోనికి వచ్చి ప్రభు చెప్పిన శ్రేష్టమైన వాగ్దానము, మీకు సమాధానము కలుగునుగాక. మరణాన్ని జయించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మీకు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, మీ యొక్క జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, మీకు సమాధానాన్ని కలగజేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భయాలు తొలగించే దేవుడు, అనారోగ్యాలు తొలగించే దేవుడు, సమస్యల నుంచి విడిపించే దేవుడు, మిమ్మల్ని బలపరిచే దేవుడు, మీ పక్షమున ఏదైనా చేయగలిగిన దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. యేసు నామములో మీకు సమాధానం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.